Hello students, welcome back to the next session of nutrition. In this topic we are going to discuss about the relation between light and photosynthesis. In the earlier class we discussed about the relation between carbon dioxide and photosynthesis. So now here we are going to discuss about light and photosynthesis. Right. So during the time of Priestley, scientists did not understand the terminology energy. ఎనర్జీ గురించి అప్పుడు దాని యొక్క ఇన్వాల్వ్మెంట్ గురించి ఎవరికి తెలియదు. లేటర్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్ యాడెడ్ అన్ ఐడియా. ఓకే. ఇప్పుడు ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ కార్బన్తో కలిస్తే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, హైడ్రోజన్తో కలిపిస్తే వాటర్ ఏర్పడుతుంది. డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్. ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రియాక్షన్ రివర్స్ అయితే, అంటే కార్బన్తో కలిసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది, దానికి రివర్స్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ విడిపోతే కార్బన్ ఆక్సిజన్ కదా వస్తుంది. అదేవిధంగా వాటర్ రివర్స్ రియాక్షన్ జరిగితే ఏమవుతుంది? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అన్నది వస్తుంది. ఈ విధంగా ఆక్సిజన్ అన్నది వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఎనర్జీని యూజప్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇది కలిసి వాటర్ ఏర్పడేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడితే ఎనర్జీ రిలీజ్ అయింది. అదే ఆక్సిజన్ మళ్ళీ విడిపోయేటప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ అనేది యూజప్ అవుతుంది. రైట్. యూ గాట్ మై పాయింట్? రైట్. ఇప్పుడు మొక్కలలో సో ఆక్సిజన్ ఈస్ ఎవాల్వ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. వీఆర్ యూజింగ్ ఎ వర్డ్ మనకు ఆల్రెడీ తెలుసు. ఒక ఈక్వేషన్ ప్రకారంగా మనం ఏమనుకున్నాము? 6CO2 + 12H2O gives rise C6H12O6 + 6O2 + 6H2O. This is an equation for photosynthesis. While the formation of this oxygen, its energy is required. That energy, where do come from? Where do this energy come from? ఎక్కడి నుంచి వస్తుంది? సో మనకు చాలా క్లియర్ కట్గా ఉంది ఈక్వేషన్ అండి. ఇప్పుడు ఈక్వేషన్ పైన యారో మార్క్ వస్తే యారో మార్క్ పైన ఏం చేస్తున్నాం? సన్లైట్, క్లోరోఫిల్ అని అంటున్నాం. అంటే ఏంటి? మొత్తం రియాక్షన్ని మొత్తం నడిపించేటువంటి ప్రాసెస్ అంతా కూడా లైట్ అన్నమాట. వేర్ ద సోలార్ ఎనర్జీ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీగా మారి ఏమవుతుందంటే రియాక్టెంట్స్ అనేవి ప్రోడక్ట్స్గా మారుతున్నాయి. రియాక్టెంట్స్ ఏంటమ్మా? కార్బన్ డైఆక్సైడ్, వాటర్. ప్రోడక్ట్స్ ఏంటమ్మా? కార్బోహైడ్రేట్, ఆక్సిజన్ అండ్ వాటర్. ఓకే. యారో మార్క్కి యువతలు ఉన్నటువంటి కూడా రియాక్టెంట్స్, ఈ పక్కన ఉన్నటువంటి కూడా ప్రోడక్ట్స్ అండి. దానిపైన ఉన్నటువంటి సన్లైట్ ఏం చేస్తుందంటే, లైట్ అన్నది ఏమవుతుందంటే ఎనర్జీ దట్ ఈజ్ యూటిలైజ్డ్ బై ద రియాక్షన్. సో ఫర్ ద రిలీజింగ్ ఆఫ్ దిస్ ఆక్సిజన్ ఇన్ దిస్ రియాక్షన్ ద ప్లాంట్స్ ఆర్ యూటిలైజింగ్ సోలార్ ఎనర్జీ. ఓకే, రైట్. ఇప్పుడు లైట్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. జరిగినప్పుడు ఆక్సిజన్ ఏర్పడుతుంది. హౌ ఫర్ వీ ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్? ప్రతి ఒక్కరు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాం. నౌ వీఆర్ యాక్సెప్టింగ్, ఎవ్రీవన్ ఈజ్ యాక్సెప్టింగ్ నౌ. బట్ ఇన్ దోస్ డేస్ వెన్ ద ఎక్స్పెరిమెంట్స్ వర్ గోయింగ్ ఆన్, వెన్ వీ డోంట్ నో ద రియల్ ఎసెన్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, సో అవర్ సైంటిస్ట్, మోస్ట్ ఆఫ్ అవర్ సైంటిస్ట్ డిడ్ ద లెవెల్ బెస్ట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ఆల్ దీస్ టు అస్. ఓకే. అందులో ఫస్ట్ ఒక డచ్ సైంటిస్ట్ ఉన్నటువంటి జాన్ ఇంజన్హౌస్ అన్నటువంటి ఒక సైంటిస్ట్ దీనికంటూ ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఏమని ఆన్సరు? ఫోటోసింథసిస్ లైట్ సమక్షంలో జరుగుతుంది. లైట్ సమక్షంలో జరిగినప్పుడు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. హౌ? సో యూ కెనాట్ సీ. ఇప్పుడు a student comes to a teacher and says that, ma'am, I have a wound here, I have pain in wound, I want to go home. అంటే కదా, ఓకే, wound ఉంది, పెయిన్ ఉంది, పో. Because we can see a wound. Suppose if a student comes to a teacher and asks and reports that, ma'am, I have stomach ache, I want to go home, you show me your stomach ache. ఎట్లా చూపిస్తామండి? wound అంటే చూస్తాం, పుండు ఉంది కాబట్టి నొప్పి వస్తాం చూస్తాము, స్టమక్ ఏక్ చూడగలుగుతాము. అదేవిధంగా ఆక్సిజన్ని మనం చూడలేము. వీ కెనాట్ సీ ఆక్సిజన్. బట్ దిస్ సైంటిస్ట్ ఇంజన్హౌస్ identified the releasing of this oxygen in the plants during photosynthesis. For that purpose, he used an experimental plant that is called as a hydrilla. The name itself saying that hydrilla, it's a water plant. వాటర్లో ఎట్లా కనుక్కుంటాం సార్? వాటర్లో ఏమవుతుందంటే గ్యాస్ ఉన్నప్పుడు బబుల్స్ రూపంలో వస్తుందమ్మా. ఓకే. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్, వెన్ ద ఫోటోసింథసిస్ వాజ్ గోయింగ్ ఆన్, వాట్ హ్యాపెన్స్? The green colored part of this hydrilla started releasing of some gas bubbles. సో హైడ్రల్లా ప్లాంట్ నుంచి ఏమవుతుందంటే గ్యాస్ బబుల్స్ విడుదలవడం అబ్జర్వ్ చేశారు. ఈ గ్యాస్ బబుల్స్ ఆక్సిజన్ అని కన్ఫర్మ్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనా? రైట్. లైట్ ద్వారా జరుగుతుంది.
ఈ light is a combination of 7 colors for a kind information. That is called as a WebGR. Violet, indigo, blue, green, yellow, orange, red. Okay, Nana? This is the combination of 7 colors. That is called as a WebGR. సో నెక్స్ట్ ఇంకొక సైంటిస్ట్ ఓకే ఈ విధంగా ఉన్నారు, లైట్ ద్వారా జరుగుతుంది, లైట్లో ఏ కలర్స్ ఉపయోగపడుతున్నాయి అనేసి మళ్ళీ మనకు ఎర్లీ 20th సెంచరీలో ఎంగిల్మ్యాన్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే హీ హ్యాస్ టేకన్ ఆల్గల్ స్ట్రాండ్, ఆల్గే సైనోబ్యాక్టీరియా మాది. ఓకే, ఇట్ ప్రిపేర్స్ ఇట్స్ ఫుడ్ మెటీరియల్స్. దాంట్లో క్లోరోప్లాస్ట్ ఉంటుంది కాబట్టి, క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి ఆహారం అంటూ దాన్ని అంతా రద్దు చేసుకుంటుంది అనమాట. హీ హాస్ టేకన్ దట్ ఆల్గల్ స్ట్రాండ్. ఓకే, ఈ ఆల్గల్ స్టాండ్ని తీసుకొని ఏం చేశాడు, హీ ఎక్స్పోజ్ ఇట్ టు సన్లైట్. ఏం చేశాడమ్మా, ఎక్స్పోజ్ టు సన్లైట్. కలర్స్ దాంట్లో ఒకటి ఏంటి, ఆ వెబ్జిఆర్లో ఉన్నటువంటి కలర్స్లో మ్యాక్సిమంగా ఎక్కడ మనకు ఫోటోసింథసిస్ జరుగుతుందని కనుక్కోవడానికి ఇతను ఉపయోగపడ్డాడు అనమాట. సో వీ కేమ్ టు నో దట్ మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ అట్ పర్టికులర్ కలర్స్ ఆఫ్ వెబ్జిఆర్. వాట్ ఆర్ దోస్ కలర్స్? లెట్ us see. See, my dear students, I am using here Telugu for the sake of some students. Especially these are the videos for my students' purpose. That's what I am using Telugu here. You don't think so that sir doesn't know English, that's what he is using in Telugu mostly అని మాత్రం అనుకోబాకండి. My intention is to make you guys to understand the topic. For that purpose I am using mother tongue. Okay, this is mostly for my students. Okay, yes, all of you please, suppose if someone might be watching this video, you please don't misunderstand. For the sake of my students I am going through here, you please do understand the problem of our students. Not only our students, even students belonging to particular area, particular mother tongue, their mother tongue must be used. For that purpose I am using. Okay, right. Here, when he exposes this algal strand to different colors of WebGR, what happens? Maximum rate of photosynthesis took place in red and blue colors. Then how you identify, sir? How you identify? So, ikkade jarugutundani etla kanukunaru. Right. One thing I want to tell you. Ippudu ఆక్సిజన్ ఎక్కడైతే రిలీజ్ ఎక్కువ అవుతుందో ఆ రీజియన్లో అంటే పర్టికులర్ కలర్లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని మనం కనుక్కోవాలి. హౌ? ఫర్ దాట్ పర్పస్ హీ యూస్డ్ oxygen sensitive bacteria. Oxygen sensitive bacteria is nothing but the bacteria which shows very much affinity towards oxygen. ఆక్సిజన్ అంటే చాలా ఇష్టంగా పోయేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో తీసుకున్నారు, ఆక్సిజన్ సెన్సిటివ్ బ్యాక్టీరియాని యూజ్ చేశారు. చేసినప్పుడు హీ ఫౌండ్ దట్ అక్యుములేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్యాక్టీరియా ఇన్ ద రీజన్ కాల్డ్ రెడ్ అండ్ బ్లూ. రెడ్ అండ్ బ్లూ కలర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రీజన్లో ఎక్కువగా ఇది అక్యుములేట్ అవ్వడం చూశారు. చూసిన తర్వాత అతను ఒక కన్క్లూషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే the rate of respiration takes place maximally at red and blue colors. Red and blue colors ఉన్నటువంటి రీజన్లో maximum rate of photosynthesis జరుగుతుంది. The question might be asking like this for even your competitive examinations. Name the colors in which you find maximum rate of photosynthesis. Red and blue. Suppose if the question is like this, name the color, name the region of WebGR, you find maximum rate of photosynthesis, that is red color. Obviously red is playing a very important role in photosynthesis. Okay children, right. Next, so everything is okay sir, you are saying that oxygen is releasing during photosynthesis, that too in the presence of light you are saying. How sir? You want to prove me through an experiment. ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మాకు ప్రూఫ్ ఇస్తే మేము నమ్ముతాము. ఇప్పుడు కాలం అట్లయిపోయింది కదా, ఇప్పుడు కాలం కాదు, ఎప్పుడైనా కూడా ఒక విషయాన్ని మనము నమ్మాలంటే వీ నీడ్ అ ప్రూఫ్. ఫర్ దాట్ పర్పస్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ మస్ట్ పర్ఫార్మ్ అన్ ఎక్స్పెరిమెంట్. రైట్, దట్ యాక్టివిటీ ఈస్ గోయింగ్ టు బి పర్ఫార్మ్డ్ హియర్ బై దిస్ ఎక్స్పెరిమెంట్. దట్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హైడ్రోలా ప్లాంట్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఫస్ట్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే మీరు రైట్ సైడ్ ఇప్పుడు వచ్చేటువంటి వీడియోలో ఒక డయాగ్రామ్ కనబడుతుందండి. ఈ డయాగ్రామ్లో ఫస్ట్ ఒక గ్లాస్ బీకర్ ఉంది చూడండి, వైట్ మౌత్డ్ గ్లాస్ బీకర్, పెద్ద మూతి గల ఒక గ్లాస్ బీకర్ని తీసుకున్నాము, గాజు బీకర్ని. దీంట్లో 3/4 ఆఫ్ వాటర్ అంటే 3/4 భాగం వాటర్తో ఫిల్ చేశాను. చేసిన తర్వాత
నింపిన తర్వాత ఏం చేస్తున్నామంటే ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ తీసుకుంటున్నాము. బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ కంటే ముందు ఒక థిజిల్ ఫన్నల్, లొడిగ అంటారండి. మనము కెరోసిన్ పోసుకోవడానికి ఏ విధంగా అయితే ప్లాస్టిక్ లొడిగలు వాడతారో, ఇక్కడ మన ల్యాబొరేటరీలో అంటే మన ల్యాబ్లో వాడేదానికి గ్లాస్తో చేసినటువంటి అంటే గాజుతో చేసినటువంటి ఒక లొడిగి ఉంటుంది. దాన్ని గరాటు అనే ఏదో అంటారు అనమాట. రైట్, తెలుగులో ఇంగ్లీష్లో వచ్చేసి థిజిల్ ఫన్నల్ అంటారు. అది ఒకటి తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నామండి, సో కొన్ని హైడ్రల్ అంటే మనకు ఏటి గట్లో పోతే కానీ ఏడు దగ్గరికి పోతే కానీ చెరువుల దగ్గరికి పోయినామంటే ఆ గట్ల కాడ ఏమవుతుందంటే కానీ హైడ్రల్లా ప్లాంట్ అంటే వాటర్లో నివసించేటువంటి హైడ్రల్లా మొక్క ఒకటి. ఆ హైడ్రల్లా ప్లాంట్ని ఏం చేయాలంటే కొన్ని రెమ్మలు తీసుకొని వాటిని దారం యొక్క సహాయంతో కట్టి ఆ గరాటు అంటే ఏమన్నా మనం థిజిల్ ఫన్నల్ అన్నాం కదండి, ఆ లొడిగి అంటున్నాం కదా, దాని యొక్క మౌత్ రీజన్లోనికి ఉంచాలి. పెట్టిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని తలక్రిందులుగా అంటే గ్లాస్ బీకర్లో తలక్రిందులుగా అంటే తల క్రింద కాళ్ళ పైన ఏ విధంగా అయితే పెడతామో దాని యొక్క స్టెమ్ పోర్షన్ పైకి పక్కకు ఉండాలి, మౌత్ పోర్షన్ డౌన్ పక్కన ఉండాలి. ఉంచిన తర్వాత ఈ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఏం చేస్తున్నాము, దాని నిండా వాటర్ పట్టేసి ఆ వాటర్ని ఏం చేస్తున్నామంటే ఈ థిజిల్ ఫన్నల్ పైన తలక్రిందులుగా ఉంచాలి. దాని కూడా ఓకేనా. అక్కడ యాక్చువల్లీ రిటార్డ్ స్టాండ్ కనపడలేదు. రిటార్టెడ్ స్టాండ్ నుంచి ఒక స్టాండ్ ఉంటుందమ్మా. మనకు హాస్పిటల్స్లో సెలైన్ ఎక్కించడానికి ఎట్లయితే స్టాండ్ ఉంటుందో ఇక్కడ కూడా ఒక స్టాండ్ ఉంటుంది. దేనికంటే ఆ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ని హోల్డ్ చేయడానికి. రైట్, అట్లా స్టాండ్ యొక్క సహాయంతో దాన్ని పెట్టేసి ఇప్పుడు వాటర్లో ఉన్నటువంటి ఈ మొక్క ద్వారా ఆక్సిజన్ ఏ విధంగా రిలీజ్ అవుతుందో మనం చూస్తాం కదండి. రైట్, ఇప్పుడు వాటర్ని ఇచ్చాము, హైడ్రల్లా ప్లాంట్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ ఇచ్చాము. నా అంతా తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టాలంటే ఎండలో పెట్టాలి. ద హోల్ ఆపరేటర్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ సన్లైట్. అంతా బాగుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీ మైండ్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి రావాలని తెలియాలి. కార్బన్ డైఆక్సైడ్ వాటర్లో ఉంటుంది, డిజాల్వ్ ఫామ్లో ఉంటుంది, కానీ అది చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే ఒక చిటికెడు సోడియం బైకార్బోనేట్ అనేది మనం యాడ్ చేయాలి వాటర్కి. సోడియం బైకార్బోనేట్ ఇక్కడ మీకు బుక్లో కూడా ఇవ్వలేదు. ఓకేనా. రైట్, ఇక్కడ బుక్లో ఎక్కడా కూడా ఇవ్వలేదు. మనం ఏం చేస్తున్నామంటే చిటికెడు సోడియం బైకార్బోనేట్, Na2CO3 అంటే కార్బోనేట్, సోడియం కార్బోనేట్ అమ్మ. NaHCO3 అంటే కన్నా సోడియం బైకార్బోనేట్. దీన్ని వాటర్లో యాడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ అన్న గ్యాస్ రిలీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉంది, వాటర్ ఉంది, సన్లైట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ క్లోరోఫిల్ ఉంది. ఇవన్నీ ఉంటే కానీ ఏమవుతుందమ్మా, ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా మనం డిస్టర్బ్ చేయకుండా ఎండలో కొంచెం సేపు అదే విధంగా ఉంచాలి. ఉంచిన తర్వాత ఏమవుతుందంటే కొంతసేపు తర్వాత ఈ మొక్క నుంచి చిన్న చిన్న వాటర్ బబుల్స్ వస్తున్నాయి చూడండి. చిన్న బబుల్స్ వచ్చి పైన ఇప్పుడు మనము ఆ బర్నింగ్ అంటే బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లో నీళ్లను మనము దీనిపైన ఉంచే టైంలో ఏమవుతుంది, కొన్ని వాటర్ అంతా కూడా ఆ బీకర్లోకి పోయినాక పైన వ్యాక్యూమ్ అనేది పడుతుంది. వ్యాక్యూమ్ ఈజ్ ద ప్లేస్ వేర్ నో ఎయిర్ ఈజ్ ప్రెజెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ రిలీజ్ అయినటువంటి వాటర్ బబుల్స్ నుంచి వచ్చినటువంటి గ్యాస్ అంతా పోయి ఎక్కడెక్కడ అక్యుములేట్ అవుతుంది, పైన ఆక్సిజన్ అని కనబడుతుంది చూడండి. ఆ వ్యాక్యూమ్ రీజన్కి అంతా పోయేసి ఇదంతా రీచ్ అవుతూ ఉందన్నమాట. రైట్, ఇక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ ఆక్సిజన్ కాదని కనుక్కోవాలి. మనం కనుక్కోవడం కోసం ఏం చేయాలంటే నిదానంగా ఆ టెస్ట్ ట్యూబ్ని మనం తీసేసి దాని మౌత్ పైన మనం ఇట్లా వేలు పెట్టి తర్వాత ఆ వేలు తీసి దానిపైన ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని కానీ బర్నింగ్ స్ప్రింటర్ కానీ మనం పెట్టినామంటే అది చాలా కాంతివంతంగా వెలుగుతుందన్నమాట. ఓకే, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఒక బర్నింగ్ క్యాండిల్ బాగా వెలుగుతూ ఉందంటే ఆక్సిజన్ ఉందని అర్థం. బర్నింగ్ క్యాండిల్ ఆరిపోయిందంటే కార్బన్ డైఆక్సైడ్ అని అర్థం అనమాట. సో మనం బర్నింగ్ మ్యాచ్ స్టిక్ అంటే అగ్గిపుల్లని ఈ విధంగా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే అది కాంతివంతంగా వెలుగుతుంది. వెలిగినప్పుడు దాన్ని బట్టి మనం ఏమర్థమవుతుంది, అక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ ఆక్సిజన్. ఓకే, లెట్ మీ సే ఇన్ ఇంగ్లీష్ నౌ. సో నేను చెప్పినటువంటి పాయింట్స్ చెప్పిన విధంగా రాస్తే కూడా యూ విల్ బి గెటింగ్ 4 out of 4 అమ్మా. సో మీరు అంతా ఏమి బట్టి కొట్టనక్కర్లేదు. వాట్ యు ఆర్ లిసనింగ్ హియర్ జస్ట్ ఫర్ దిస్ పర్పస్ దిస్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ కాల్డ్ యాజ్ హైడ్రల్లా ప్లాంట్ ఎక్స్పెరిమెంట్. హియర్ ఐదర్ హైడ్రల్లా ఆర్ ఎలోడియా అనేటువంటి వాటర్ ప్లాంట్నైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, నౌ లెట్ మీ స్టార్ట్ అండ్ లెట్ మీ సే ఇన్ ఇంగ్లీష్. ఫర్ దిస్ పర్పస్ వీ నీడ్ సమ్ apparatus. So what is the name of an experiment? What is the aim of an experiment? To prove that oxygen is produced during photosynthesis in the presence of light.
For this purpose we need a glass beaker, a wide mouthed glass beaker, and that should be filled with 3/4 of water. Right? Now collect some twigs of hydrilla and tie with the help of the thread and insert in the mouth of the thistle funnel which you have selected. A small glass made thistle funnel should be taken, and twigs of hydrilla which you have taken, that should be tied with the help of the thread and should be inserted in the mouth of the thistle funnel, and that should be placed at the bottom of the beaker in an inverted position. Now take a burning glass, that is boiling test tube. Okay, so boiling test tube, in boiling test tube we must take water. It means it should be filled with water, full of water. Now that should be placed over the thistle funnel stem portion in an inverted position. While placing that, what happens, some amount of water from the boiling test tube transfers into the beaker and there forms a vacuum at the bottom. It means at the top of this top instance. So when it is an inverted portion, the upper portion is called as the top portion, where there forms a vacuum. Vacuum is the place where no air is present. A pinch of sodium bicarbonate should be added to the water to release sufficient carbon dioxide. Main theme of experiment is to prove that photosynthesis, right? We are providing here water, we find chlorophyll in the hydrilla plant, okay, and also so water anyhow is there, and sunlight, we are placing the whole apparatus in sunlight. Then what about carbon dioxide? When the carbon dioxide is absent, definitely the experiment will be ruined. It means there will be no experiment, no use of conducting experiment. Carbon dioxide might be present in a very, very minute amounts in the water as a dissolved form. Right? So to release sufficient carbon dioxide in the water, sodium bicarbonate, a pinch of sodium bicarbonate should be added to the water to release sufficient carbon dioxide. Now the whole materials, that means the total materials are available for this process called photosynthesis. What are those? Carbon dioxide available, water available, chlorophyll available. Now the whole apparatus is kept in sunlight for some time without any disturbance. When there is no any disturbance, after some time you find releasing of gas bubbles from the twigs of hydrilla. Oh, so there are some gas bubbles releasing from there. We should identify what are those gas bubbles. So obviously that might be a gas. What gas it is? Either it is oxygen or carbon dioxide. So to know about that, what has to be done? We must remove that boiling test tube from the thistle funnel, from the top of the thistle funnel, and keep your thumb over the mouth of the boiling test tube. Right. Now a burning mastic or a sprinkler should be allowed over the mouth of the boiling test tube by removing your thumb. What observation you are observing in sense? It burns brightly. A mastic or a sprinkler burns brightly. With this we can say that, so a gas which supports the burning of means burning of a candle, burning of a matchstick, so which supports burning, that is called an oxygen. If it is carbon dioxide, definitely the burning matchstick might have put off, but it is not happening, so it burns brightly. So with this we can say that the gas which was evolved there might be oxygen. Okay.